రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ఈ నెల 31న పదవి విరమణ చేయబోతున్న సందర్భంగా హరీష్ కుమార్ గుప్తా గారికి అదనపు బాధ్యతలు అప్పచెప్పారు డీజీపీగా. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ కుమార్ గుప్తాను తదుపరి డీజీపీగా నియమించారు. 1992 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది. దీంతో కొన్ని రోజుల పాటు ఆయన ఆ పోస్టులో కొనసాగారు. కూటమి అధికారంలోకి వచ్చాక ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించింది. ఫిబ్రవరి 1 నుంచి ఏడాది పాటు ఆయన ఆర్టీసీ ఎండీగా కొనసాగుతారని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది. శ్రీకాళహస్తిలో ప్రసాద పంపిణీపై భక్తుల ఫిర్యాదు స్పందించిన మంత్రి నారా లోకేష్. శ్రీకాళహస్తి దేవాలయంలో క్యూ లైన్లలోని భక్తులకు ప్రసాదం ఇవ్వకుండా బయటకు పంపించారన్న ఫిర్యాదుపై మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఎక్స్ వేదికగా భక్తులు చేసిన ఫిర్యాదుపై స్పందించిన లోకేష్ తక్షణ విచారణకు ఆదేశించారు. ఇందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఏ చర్యని ఉపేక్షించేది లేదన్నారు. కొంతమంది సిబ్బంది ఇప్పటికీ ఆ వైకాపా మైకు నుంచి బయటికి రాలేదని, అలాంటి వారిని వదిలిపెట్టమని, చూస్తూ ఊరుకోమని, భక్తుల మనోభావాలతో ఆడుకుంటే వదిలిపెట్టే ప్రసక్తి లేదని తీవ్రంగా హెచ్చరించారు మంత్రి లోకేష్. గత పాలనలో జగన్ రెడ్డి విధ్వంసానికి ఆసర్ నివేదిక నిదర్శనమని మంత్రి లోకేష్ అన్నారు. విద్యా ప్రమాణాలు గాడిన పెట్టేందుకు ప్రాథమిక సమస్యలపై దృష్టి, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై అభిప్రాయ సేకరణ, పాఠశాల విద్యపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ. జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో విద్యా ప్రమాణాలు దారుణంగా దిగజారాయడానికి జాతీయ సర్వే సంస్థ ఆసర్ నివేదిక నిదర్శనమని విద్యా ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు. పాఠశాల విద్యపై సమీక్ష నిర్వహించిన మంత్రి ఆసర్ నివేదికపై ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా ప్రమాణాలు గాడిన పెట్టేందుకు ఫ్యాన్సీ కార్యక్రమాలు కాకుండా ప్రాథమిక సమస్యలైన ఫౌండేషన్, లిటరసీ, న్యూమరసీ కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. అదేవిధంగా ప్రతి విద్యార్థి కనీస అభ్యాసన సామర్థ్యాల మదింపునకు తరగతి ఉపాధ్యాయులతో చర్చించాలని, వెనకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని కేటాయించే అంశాన్ని పరిశీలించాలన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపైన సమావేశంలో చర్చించారు. ఐవీఆర్ఎస్ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించాలని ఆదేశించారు. బాలికల స్వయరక్షణ తర్ఫీదు కోసం శిక్షకులను నియమించాలని ఆదేశించారు. విద్యారంగంలో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు వినియోగంపైన సమావేశంలో చర్చించారు. ప్రతి పాఠశాలలోని లైబ్రరీని విద్యార్థులు సద్వినియోగపరుచుకునేలా ఉండవలసిన పుస్తకాలను ఆయా రంగాల నిపుణులతో చర్చించి పాఠశాల లైబ్రరీలను ఏర్పాటు చేయాలని, విద్యార్థులు వినియోగించుకునే తీరును పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా విద్యార్థులు పీఈటీల అభిష్టం మేరకు పాఠశాలల్లో క్రీడా సామాగ్రిని సమకూర్చాలని, పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాల ప్రభావాన్ని విశ్లేషించాలన్నారు. 10th ఇంటర్ లేదా తత్సమాన కోర్సుల్లో విద్యార్థుల డ్రాప్అవుట్స్ పైన సమావేశంలో చర్చించారు. జగన్ రెడ్డి నాడు నేడు అంటూ చేసిన ఆర్భాటపు విద్యా విధ్వంసం బయటపడింది. ప్రచారానికి మాత్రమే మేనమామ, వాస్తవంలో కంసమామ అన్నారు మంత్రి లోకేష్. జగన్ రెడ్డి భ్రష్ట పాలన ఆసర్ నివేదికతో మరోసారి రుజువైందని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో పబ్లిసిటీ కోసం 100 కోట్లు ఖర్చు చేశారే తప్ప విద్యా ప్రమాణాలు పెంచే కనీస చర్యలు తీసుకోలేదన్నారు. 2018 నాటి టీడీపీ హయాంలో మెరుగ్గా ఉన్న ప్రభుత్వ విద్యా ప్రమాణాలు వైసీపీ పాలన ఎలా దిగజారాయో ఆసర్ నివేదిక కళ్ళకు కట్టిందన్నారు. అడ్డగోలు జీవోలు తెచ్చి ప్రభుత్వ పాఠశాలల మూసివేత, అక్షరాలు అంకెలు గుర్తుపట్టలేని స్థితిలో విద్యార్థులు, తగ్గిన హాజరు శాతం, తాగునీరు, మరుగుదొడ్లు లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడం, ఇలా అనేక అంశాలు గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని ఎండగడుతున్నాయన్నారు. 8వ తరగతి విద్యార్థుల్లో దాదాపు సగం మంది 2వ తరగతి పాఠ్య పుస్తకాలు చదవలేని పరిస్థితిని గణాంకాలు సహా ఆసర్ నివేదిక తేటతలం చేసింది. వైసీపీ 5 ఏళ్ల పాలనలో విధ్వంసానికి గురైన విద్యా వ్యవస్థను గాడిన పెట్టి విద్యా ప్రమాణాల పెంపునకు గత 7 నెలల్లో గణనీయమైన చర్యలు తీసుకున్నామని మంత్రి లోకేష్ పునరుద్ఘాటించారు. నిరంతరం అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు తెలుసుకుంటూ అనేక మార్పులకు కూటమి ప్రభుత్వం నాంది పలికిందన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారన్న పక్కా లెక్కలు తీయడం దగ్గర మొదలుపెట్టి మారుతున్న కాలానికి తగ్గట్టుగా పాఠ్య ప్రణాళిక సిద్ధం చేయడం, విలువలతో కూడిన విద్యార్థులను క్రీడలతో సహా ఇతర రంగాల్లో ప్రోత్సహించేలా గైడెన్స్ ఇవ్వడం, కనీస మౌలిక వసతులు కల్పించడం,
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడం వరకు అనేక అంశాలపై దృష్టి పెట్టి పనిచేస్తున్నట్టు లోకేష్ వెల్లడించారు. త్వరలోనే ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేలా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రూపొందించి ప్రజలు విద్యావేత్తల అభిప్రాయాలు తీసుకోనున్నట్టు ఐటీ విద్యామంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.